అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జంతర్ మంతర్ లో నిరసనలు విరమించిన ఇప్పటికే ఆ ఇష్యూ రాజకీయంగా రగులుతూనే ఉంది. సీజేపీ ఆందోళనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అగ్గి రాజేసింది. ఆందోళనకారుల్ని జనరేషన్ గట్టర్ అంటూ ఆమె ఉపయోగించిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దీనికి కాక్రోచ్ జనతా పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. కంగనా రనౌత్ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ, ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఆందోళనలు విరమించినా సరే ఏదో ఒక రకంగా న్యూస్ లో ఉంటోంది సీజేపీ. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల తీరుపై రీసెంట్ గా కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఆందోళన చేసి విధ్వంసాన్ని సృష్టించిన జెన్జీ నిరసనకారులపై సోషల్ మీడియా వేదికగా పెద్ద కమెంట్స్ చేశారు కంగనా రనౌత్. ఆందోళనకారుల తీరు మురికి కాలువలా ఉందంటూ వారిని నిజమైన బొద్దింకలతో పోల్చారు కంగనా. ఆ పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే కంగనా కమెంట్స్ పెట్టిన కొన్ని గంటలకే సీజేపీ రియాక్ట్ అయింది. కంగనా రనౌత్ ను కాక్రోచ్ జనతా పార్టీ ఏమాత్రం సీరియస్ గా తీసుకోదంటూ మాట్లాడారు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్. అసలు బీజేపీ వాళ్లే కంగనా రనౌత్ ను పట్టించుకోనప్పుడు, ఆమె మాటలను సీరియస్ గా తీసుకోనప్పుడు తాము మాత్రం ఎందుకు పట్టించుకుంటామంటూ బదులిచ్చారు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్. देखिए, कंगना रनौत जी को अब उनके पार्टी वाले ही ज़्यादा नहीं पूछते हैं, ज़्यादा सीरियसली नहीं लेते हैं उनको, तो हम लोग भी क्यों सीरियसली ले। मुझे नहीं लगता जेन जी में या जेन अल्फ़ा में या कोई भी यंगर जनरेशन में उनको सीरियसली कोई लेता है या उनकी बात सुनता है। वो पॉलिटिशियन है, नेता बन गई है। उनके तो कुछ वीडियोस भी थे जहाँ पे वो हिमाचल में जब अपने सीट में उन्होंने विज़िट किया था तो उन्होंने बोला था कि मैंने सोचा था कि थोड़ा बहुत ही काम करना पड़ेगा, यहाँ पे तो इतना ज़्यादा काम करना पड़ता है एमपी बन के, तो ये उनका सीरियसनेस दिखाता है। वो సీజేపీ ఇలా రిప్లై ఇవ్వడానికి గల కారణం కంగనా రనౌత్ ఇన్స్టాలో పెట్టిన రీల్, అందులోని పదజాలమే. తన జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపెనీ ఎప్పుడూ చూడలేదంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకారులను ఉద్దేశించి నేరుగా కమెంట్ చేశారు. అసలు వీళ్ళని ఎవరు కంటున్నారు, ఎవరు పెంచుతున్నారంటూ పెద్ద మాటే వాడారు. సీజేపీ నిరసనకారులు షేర్ చేస్తున్న రీల్స్, వాళ్ళు వాడుతున్న భాష వాంతులు తెప్పించేలా ఉన్నాయంటూ మాట్లాడారు కంగనా. స్వేచ్ఛ పేరుతో డ్రింక్స్ తీసుకుంటూ తల్లిదండ్రుల సంపాదనపై బతికేస్తున్న ఇలాంటి వాళ్లను జనరేషన్ గట్టర్ అంటే మురికి కాలువల తరం అని పిలవాలంటూ పెద్ద పదజాలమే వాడారు కంగనా. కంగనా చేసిన ఈ కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన సీజేపీ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను కించపరిచేలా ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడడం సరికాదని మండిపడింది. ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.